ఆంధ్రప్రదేశ్, తమిళనాడు సరిహద్దు రత్నగిరి ప్రాంతమది. సముద్రానికి ఆనుకుని ఉన్న ఓ కొండపై 4 ఊళ్లని కలిపి ఎర్ర సముద్రం అని పిలుస్తుంటారు. ఆ పేరు వెనక బ్రిటిష్ కాలం నుంచి చరిత్ర ఉంటుంది. ఆ 4 ఊళ్ల అవసరాల కోసం దేవర, ఎన్టీఆర్, భైరా, సైఫ్ అలీ ఖాన్ వాళ్ల అనుచరులతో కలిసి ఎర్ర సముద్రం గుండా ప్రయాణం చేసే నౌకలపై ఆధారపడుతుంటారు. ఆ నౌకల్లో అక్రమ ఆయుధాల్ని దిగుమతి చేసుకుంటుంది మురళీశర్మ గ్యాంగ్. సంద్రానికే ఎదురెళ్లి ఒడ్డుకు చేరుస్తున్న ఆ ఆయుధాలు తమకే ముప్పు తీసుకొస్తున్నాయని గ్రహించిన దేవర ఇకపై ఆ పనుల్ని చేయకూడదనే నిర్ణయానికొస్తాడు. బతకడానికి ఎన్నో మార్గాలున్నాయని, చేపలు పట్టడంపై దృష్టి పెడదామని చెబుతాడు. కాని భైరా అందుకు ఒప్పుకోడు. దాంతో ఆ ఇద్దరి మధ్య అంతర్యుద్ధం మొదలవుతుంది. దేవరని అడ్డు తొలగించుకుని సంద్రాన్ని శాసించాలనుకుంటాడు భైరా. దేవర మాత్ర తాను అజ్ఞాతంలో ఉంటూ సంద్రం ఎక్కాలంటేనే భయపడేలా చేస్తుంటాడు. దేవర, వర పాత్రల్లో ఎన్టీఆర్ ఒదిగిపోయారు. ముఖ్యంగా దేవర పాత్రలో ఆయన ఆహార్యం, పలికించిన భావోద్వేగాలు, పోరాట ఘట్టాలు సినిమాని మరో స్థాయిలో నిలబెట్టాయి. భైర పాత్రలో సైఫ్ అలీ ఖాన్ కూడా గొప్ప ప్రభావం చూపించాడు. ఆ 2 పాత్రలు ఢీ అంటే ఢీ అనేలా ఉంటాయి. తంగం పాత్రలో జాన్వీ కపూర్ అందంగా కనిపించింది. పొంగాలి, ఉప్పొంగిపోవాలి అంటూ సందడి చేస్తుంది కాని ఆమె పాత్రకి పెద్దగా ప్రాధాన్యం దక్కలేదు. చుట్టమల్లే పాటతో సినిమాకి అందాన్ని తీసుకొచ్చింది. శ్రీకాంత్, ప్రకాశ్ రాజ్, అజయ్, మురళీశర్మ, శృతి తదితరులు కీలకమైన పాత్రల్లో కనిపిస్తారు. ముఖ్యంగా రత్నవేలు కెమెరా పనితనం ఈ సినిమాకి హైలైట్. విజువల్ ఎఫెక్ట్స్, ప్రొడక్షన్ డిజైన్ పనితీరుతో సరికొత్త ప్రపంచం పక్కాగా తెరపై ఆవిష్కృతమైంది. ఈ సినిమాకి సరికొత్త హంగుల్ని తీసుకొచ్చిన విభాగాలు నేపథ్య సంగీతంతో అనిరుద్ సినిమాపై మంచి ప్రభావం చూపించారు. పోరాట ఘట్టాల్ని డిజైన్ చేసిన తీరు కూడా మెప్పిస్తుంది. చివరగా కొరటాల శివ ప్రత్యేకతలన్నీ ఇందులో పక్కాగా కనిపిస్తాయి. ఆయన మాటలు, కథారచన, భావోద్వేగాలు ప్రభావం చూపించాయి. దేవర అడిగినాడంటే చెప్పినాడంటే భయం పోవాలంటే దేవుడి కథ వినాలా, భయం అంటే ఏంటో తెలియాలంటే దేవర కథ వినాలా, సంద్రం ఎక్కాలా, ఏలాలా, ఇలా చాలా మాటలు ప్రేక్షకులతో చప్పట్లు కొట్టిస్తున్నాయి. ఈ దేవర సినిమా యాక్షన్ ఎమోషనల్ ఎంటర్టైనర్.